Audio Jungle. Audio Jungle. కేర్ గా చూసుకోవడానికి ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో అంటే ఉంది అండి. ఆ ప్రపంచంలో ఉన్న అద్భుతమైనటువంటి ఒకే ఒక సప్లిమెంట్ ఐ కేర్. సో ఈ ఐ కేర్ గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. ఆడవాళ్ళకి ఎందుకు ఈ ఐ కేర్ గురించి ఇంత ప్రాముఖ్యంగా చెప్తున్నారు, ఎందుకు ఐ కేరే వాడాలి అనే విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఐ కేర్ మనందరికి ఎంతో ఇష్టం కదా. ఆడవాళ్ళకి ఐ కేర్ పింక్ కలర్ చూడగానే అట్రాక్ట్ చేసే కలర్ అన్నమాట, పింక్ కలర్ అనేది. సో ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క జ్యూస్ మాత్రం మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది. సో ఎల్లో కలర్ కూడా ఆడవాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. కంపెనీ, మన ఇండస్ట్రీ కంపెనీ మన యొక్క కలర్స్ తో సహా ఎంతలా ఆలోచించి ప్రిపేర్ చేసిందో నిజంగా ఈ యొక్క తాటికి ఎలా అయితే ఇంత మంచిగా ఈ కలర్ లో ఇవ్వాలి అనే ఆలోచనకి కూడా మనం థ్యాంక్స్ తెలియజేసుకోవాలి. అంత గొప్ప ఆలోచన కూడా. సో మనకి పింక్ కలర్ బాక్స్ లో ఇలా సీసాల్లో, గాజు సీసాల్లో వస్తుందండి. 1 లీటర్ క్వాంటిటీలో ఉంటుంది. నెక్స్ట్, సో దీన్ని మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా ఆడవాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చో మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఉమెన్స్ హెల్త్ కన్సర్న్. ఒకప్పుడు మనము అంటే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఉమెన్స్ చాలా వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని ఆకాశంలో సగం, అన్నింటిలో సగం. మేము మగవాళ్ళకి ఏ మాత్రం తక్కువ కాదు అని ప్రతి దాంట్లోనూ ముందున్నారు. ప్రతి దాంట్లోనూ ఈవెన్ మగవాళ్ళ కంటే ఒక అడుగు ఎక్కువగానే సాధించిన అచీవ్మెంట్స్ అనేటివి ఉన్నాయి. కానీ హెల్త్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, అసలు ఆడవాళ్ళకి మగవాళ్ళతో పోల్చుకుంటే కొన్ని సమస్యలు చాలా డిఫరెంట్ గా, చాలా ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంటున్నాయంట. సో అవేంటో ఒకసారి మనం చూద్దాం. మెయిన్ గా మనం చూస్తే ఉమెన్స్ మెన్స్ తో పోల్చుకుంటే ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి ఒక హెల్త్ ఇష్యూ హార్ట్ అటాక్స్. సో హార్ట్ అటాక్ అనేది మెన్స్ తో పోల్చుకుంటే ఉమెన్స్ లో చాలా ఎక్కువగా వస్తుందంట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది కూడా ఎక్కువగా మెన్స్ తో పోల్చుకుంటే ఉమెన్స్ లోనే వస్తుందంట. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో ఈ ప్రాబ్లమ్ తో కూడా ఎక్కువగా ఉమెన్స్ సఫర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కూడా ఎక్కువగా ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఆర్థరైటిస్ ప్రాబ్లం. ముఖ్యంగా ఇప్పుడు మెనోపాజ్ లో రావాల్సిన ఆర్థరైటిస్ ప్రాబ్లం చాలా మందికి 25 to 30 ఇయర్స్ గ్యాప్ లోనే వస్తుంది చాలా మందిలో, ఉమెన్స్ లో. ఎందుకంటే మనం తీసుకుంటాం వీటన్నింటికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అని చెప్తే గనక ఫుడ్. ఈ యొక్క ఫుడ్ ని, మన యొక్క లైఫ్ స్టైల్ ని గనక మనము సెట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి మనం చెక్ పెట్టేయచ్చు. మనం తీసుకునే ఫుడ్ సరైన ఫుడ్ అయితే మాత్రం ఏ పోషకాంశాలు మన బాడీకి అవసరం లేదు. యాక్చువల్ గా మన బాడీయే చాలా అన్నింటినీ శోషించుకునే గుణం దానికి ఉంటుంది. కానీ మనం తీసుకునే ఫుడే కరెక్ట్ గా ఉండట్లేదు కాబట్టి ఇలాంటి డిజార్డర్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి, డిసీజులు మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. అండ్ లాస్ట్ గా మనం చూస్తే యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ కూడా, కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్. ఒకసారి మనం చూడండి ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఆడవాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటి సమస్య ఏంటి అంటే స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనేది ఉమెన్స్ లో ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర లేమి వల్ల ఈ యొక్క ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందండి. చాలా మంది ఇప్పుడున్న డేస్ లో నిద్ర అనేది ఎప్పుడో లేట్ గా పడుకుంటున్నారు, అర్లీగా లేస్తున్నారు. ఎందుకంటే ఆ మనకి ఇంట్లో ఉన్న ఛాలెంజెస్ ని బట్టి. సో ఈ నిద్ర లేమి, ఈ స్ట్రెస్ ను తగ్గించే మన బాడీలో ఒక హార్మోన్ ఉంటుందండి. ఆ హార్మోన్ నే మనం కార్టిసోల్ అనే హార్మోన్ అంటాం. సో ఈ హార్మోన్ గనక మనకు కరెక్ట్ గా ఉత్పత్తి కాకపోతే, కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే స్ట్రెస్ అనేది మనకి ఎక్కువగా అయిపోతుంది. ఈ స్ట్రెస్ ఫలితంగా మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయండి. తర్వాత ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి లో బ్లీడింగ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల్లో అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ అనీమియాతో బాధపడే వారిలో కూడా ఎక్కువగా ఈ స్ట్రెస్ సమస్య చాలా వాళ్ళని బాధిస్తా ఉంటుందన్నమాట. సో స్ట్రెస్ అనేది ఓన్లీ జాబ్ చేసే వాళ్ళకే ఉంటుందా, ఇంటి పట్టున ఉండే వాళ్ళకి ఉండదా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకే ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందంట. ఎందుకు అంటే అందరిని టైంకి అన్నింట్లో అందరికి అన్ని టైంకి అందించాలి అనే కంగారులో సో వాళ్ళ యొక్క హెల్త్ ని వాళ్ళు కరెక్ట్ గా చూసుకోక ప్రతి దానికి గాబరా పడిపోయి ఈ స్ట్రెస్ అనేది వాళ్ళలో ఎక్కువగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది.
సో నెక్స్ట్ మనం చూస్తే పీసీఓడి అండి. సో ఈ యొక్క పీసీఓడి అనేది ఏంటి అంటే ముఖ్యంగా దీన్ని మనం తెలుగులో అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని పిలుస్తారండి. సో ఇది ఏం చేస్తుంది అంటే స్త్రీల యొక్క అండాశయాలను ప్రభావితం చేసే ఒక పరిస్థితి అని చెప్పొచ్చు. మన ఉమెన్స్ లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ కనుక కరెక్ట్ గా ఉంటే ఈ పీసీఓడిని మనము ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ఈ పీసీఓడికి సంబంధించిన డిజార్డర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఇది జనరల్ గా మనందరికీ తెలుసు. మన యొక్క అండాశయములో అండాశయం అనేది గర్భాశయం కంటే చాలా చిన్నదిగా ఉంటుందండి. పీసీఓడి ఉన్న మహిళల్లో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ ని కూడా మనం ఎలా చెప్పొచ్చు అంటే 21 డేస్ కంటే ముందు పీరియడ్ వచ్చినా 35 డేస్ తర్వాత పీరియడ్ వచ్చినా దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న స్త్రీలలో అండాలు అనేవి కరెక్ట్ గా రిలీజ్ అవ్వక ఒక స్టేజ్ లో ఈ అండాలన్నీ ఒక దగ్గర అరెస్ట్ అయిపోతాయి అన్నమాట. సో అలా అరెస్ట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతాయి అంటే ఈ వాటర్ బబుల్స్ లాగా అక్కడ తయారవడం అనేది జరుగుతుంది. దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే నీటి బుడగలు అని కూడా చెప్తారు. సో ఈ అండాలన్నీ ఒక దగ్గర అరెస్ట్ అయిపోయినప్పుడు మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం చూస్తే హైపోథైరాయిడిజం అండి. సో మనకి ఈ యొక్క గొంతు ముందు భాగంలో ఉండే ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం ఎలా ఉంటుందంటే మన శరీరంలో ఉన్న దాదాపు ప్రతి అవయవం మీద ఈ యొక్క హార్మోన్ ప్రభావం అనేది ఉంటుందండి. సో ఈ యొక్క థైరాయిడ్ ఉత్పత్తి అనేది తగ్గితే మనకు హైపోథైరాయిడ్ అనేది వస్తుంది. ఒకవేళ అధికంగా పెరిగితే మనకు హైపర్ థైరాయిడ్ అనేది వస్తుందండి. సో హైపోథైరాయిడ్ సమస్య కన్నా హైపర్ థైరాయిడ్ సమస్య అనేది 5 రెట్లు అధికంగా ఉంటుంది. సో మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే గనక దీని యొక్క లక్షణాలు మనకి ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరసంగా ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది, చర్మము అండ్ వెంట్రుకలు ఎలా ఉంటాయంటే పొడిబారిపోయినట్టుగా ఉంటాయండి. తర్వాత ఎక్కువ నిద్రపోతారు చాలా మంది, ఎక్కువగా బరువు పెరగడం అనేది జరుగుతుంది. మన యొక్క నెలసరి టైంలో రక్తస్రావం ఎక్కువ అవ్వచ్చు లేదా తక్కువగా అవుతుంది, లేదా గుండె చాలా తక్కువ సార్లు హార్ట్ బీట్ అనేది ఉంటుంది, జుట్టు రాలిపోవడం ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ గొంతు ముందు భాగం ఎలా ఉంటుంది అంటే వాపు రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు అన్ని ఉంటాయన్నమాట. ఈ యొక్క థైరాయిడిజం అనేది మనకు ఎంటర్ అయితే మన బాడీలో ఎంటర్ అయితే. సో మరి ముఖ్యంగా ఈ యొక్క థైరాయిడ్ మన బాడీలో ఎక్కువగా పెరిగిపోతే ఏమవుతుంది అంటే ఫెర్టిలిటీ సమస్యలు ఎక్కువగా వస్తాయండి. ఈ యొక్క హైపోథైరాయిడ్ అనే గ్రంథి దీని పనితీరు మనకు కరెక్ట్ గా లేకపోతే ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం చూస్తే ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ అనేది చాలా మందికి ఎక్కువ తింటేనో లేదా ఎక్కువ వర్కౌట్ చేయకపోతేనే వస్తుంది అని అనుకుంటున్నారు. అది ఒకటే కాదండి, మన బ్లడ్ లో ఉన్నటువంటి హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ స్థాయి కూడా అంటే ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇంకా ఏంటి అంటే మన రక్తంలో ఉండే ఇతర కొన్ని కొవ్వు పదార్థాలు అని చెప్పుకోవచ్చు తెలుగులో అయితే. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరిగినా కూడా ఒబేసిటీ అనేది వస్తుంది మనకు. సో నెక్స్ట్ మనం చూస్తే బీపీ. సో ఈ బీపీ అనేది మనందరికీ తెలుసు. దీన్ని అసలు సమస్యగా ఎవరు పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఒక పరిమితిని మించితే మాత్రం ఖచ్చితంగా ఇది అనారోగ్యానికి చాలా హాని చేస్తుందండి. సో దీన్ని మనం హైపర్ టెన్షన్ అని కూడా అంటాము. రక్తపోటు అనేది మితిమీరితే దాన్ని వ్యాధి లక్షణంగా మనం భావించాలి ఖచ్చితంగా. సో మామూలు పరిస్థితుల్లో దీన్ని మనము వ్యాధిలాగా మనం భావించకూడదు. కానీ చాలా మంది చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోయి విపరీతంగా బీపీ టాబ్లెట్స్ మింగుతా ఉంటారు. సో అలా తీసుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ మనం చూస్తే డయాబెటీస్. సో ఈ యొక్క డయాబెటీస్ అనేది మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మన బ్లడ్ లో ఏదైతే ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటుందో సో ఆ యొక్క ఎక్సెస్ గ్లూకోజ్ నే మనం డయాబెటీస్ అని పిలుస్తాము. సో ఈ యొక్క మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువైతే డయాబెటీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఒక్కసారి డయాబెటిక్ మన బాడీలోకి ఎంటర్ అయింది అంటే ఒక్కొక్క ఆర్గాన్ చెడిపోవడం అనేది జరుగుతుందండి. బిట్టుగా మన యొక్క ఆర్గాన్స్ ని చంపేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి ఆలోచించండి, స్ట్రెస్ తో మొదలై డయాబెటీస్ వరకు వస్తుందంటే సో మనం ఏం చేయాలి నెక్స్ట్, వీటన్నింటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలో చూద్దాం. నెక్స్ట్ ఇంకా మనం చూస్తున్నట్లయితే డిడ్ యు నో, మీకు తెలుసా 80% ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ తో బాధపడుతున్నారంట ఉమెన్స్. సో చాలా మంది హార్మోనల్ ఇష్యూస్ తో ఎందుకు బాధపడుతున్నారు అంటే
సో వీళ్ళ బాడీలో ఏదైతే హార్మోన్స్ ఈ యొక్క ఇర్రెగ్యులర్ సంబంధించినటువంటి మన యొక్క పీరియడ్ సిస్టమ్ ని కరెక్ట్ గా ఉంచే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ కరెక్ట్ గా లేకపోవడం ద్వారానే ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే 68% ఆఫ్ ఉమెన్స్ జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారంట. సో అసలు ఆడవాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అనేది రాకూడదు. ఇది ఎప్పుడు రావాలి అంటే మెనోపాజ్ కి వెళ్ళే టైంలో వస్తుందండి. కానీ ఇప్పుడు చాలా మందికి ఇప్పుడే వస్తుంది. సో నెక్స్ట్ మనం చూస్తే స్ట్రెస్ తో ఒక 42% ఆఫ్ ఉమెన్స్ బాధపడుతున్నారంట. సో మరి వీటన్నింటికి మన దగ్గర ఒక వండర్ఫుల్ సొల్యూషన్ ఉందండి. ఆ సొల్యూషన్ మన ఐ కేర్. నెక్స్ట్ సార్. సో ఈ ఐ కేర్ ని ఎలా ప్రిపేర్ చేశారో ఒకసారి చూద్దాం. మెయిన్ గా మనం చూస్తే ఈ యొక్క ఐ కేర్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అందులో ద ఇంక్యుమిన్ ఫ్యూజన్, ద హీరో ఇంగ్రీడియంట్స్ ఒక 4 ఉన్నాయండి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనం చూస్తాం. కర్క్యూమిన్ మెయిన్ గా 100 kgల పసుపులో నుంచి మనకు 1 kg కర్క్యూమిన్ మాత్రమే వస్తుందండి. చాలా చాలా వాల్యుబుల్ అన్నమాట ఈ యొక్క ఇంగ్రీడియంట్. సో ఇది ఏం చేస్తుంది అంటే ముఖ్యంగా మనకి పవర్ఫుల్ యాంటీ ఏజెంట్ గా యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుందండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గా కూడా పనిచేస్తుంది. అసలు యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం గ్రాముల్లో కొలవకూడదు అనమాట. దీన్ని గ్రాముల్లో ఉండవు సహజంగా. ఇవి మిల్లీగ్రామ్స్ లో మైక్రోగ్రామ్స్ లో ఉంటాయండి. కానీ పసుపులో మాత్రమే మనకు ఎక్కువగా కర్క్యూమిన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే గ్రామ్స్ లో మనకు దొరుకుతుంది అనమాట. సో ఇది ఎక్కువగా ఏం చేస్తుంది అంటే పవర్ఫుల్ యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ మన బాడీలో ఏదైనా ఎక్కువగా క్రిములు ఎక్కడైతే ఉంటాయో సో అక్కడ ఆ క్రిములను బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఏ ప్లేస్ లో అయినా ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనో మోడ్యులేటర్ గా కూడా పనిచేస్తుంది. మన యొక్క బాడీలో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని బయటికి పంపించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ రక్తనాళాల్లో ఏదైనా పేరుకుపోయిన కొవ్వు ఉంటే కూడా అది బయటకు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా మెయిన్ గా క్యాన్సర్ కణాలు ఏవైతే ఉంటాయో అవి మన బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఈ యొక్క కర్క్యూమిన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. యాంటీ వైరల్ గా పనిచేస్తుంది, యాంటీ వైరస్ గా కూడా పనిచేస్తుంది, యాంటీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది కర్క్యూమిన్ గురించి అండి. ఈ కర్క్యూమిన్ తీసుకోవడం ద్వారా మెయిన్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు. క్యాన్సర్ కణాలు మన బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం చూస్తే బోస్వెల్లియా. సో నాకు చాలా వరకు తెలియదండి బోస్వెల్లియా అని తినొచ్చు అని నాకు తెలియదు. ఐ కేర్ వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. సో ఈ యొక్క బోస్వెల్లియాను రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం ద్వారా మామూలుగా ఈ యొక్క బోస్వెల్లియాని ఇంట్లో ధూపంలో అలా మనం వేస్తూ ఉంటాం కదా, టెంపుల్స్ లో వేస్తూ ఉంటారు. ఈ స్మెల్ కే మన బాడీలో నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోయి పాజిటివిటీ మన సొంతం అవుతుంది. మన మూడ్ స్వింగ్స్ అనేవి కరెక్ట్ గా సెట్ అవుతున్నాయి. అలా కానీ ఇది అంతవరకే తెలుసు నాకు బోస్వెల్లియా గురించి. కానీ ఐ కేర్ వచ్చిన తర్వాత బోస్వెల్లియా గురించి నేను రీసెర్చ్ చేసుకున్నప్పుడు నాకేం తెలిసింది అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ తో ఎవరైతే బాధపడుతున్నారో అంటే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి, కీళ్ళ సందుల్లో వాపుల్ని తగ్గించడానికి, జాయింట్స్ లో స్టిఫ్నెస్ ను తగ్గించడానికి, చాలా మందికి కూర్చొని నిలబడినప్పుడు వాళ్ళ యొక్క జాయింట్స్ మిడిల్ లో టిక్ అనే సౌండ్ వస్తూ ఉంటది. ఆ యొక్క స్టిఫ్నెస్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుందంట ఈ యొక్క బోస్వెల్లియా. అంతేకాకుండా కీళ్ళ మధ్యలో జిగురును ఉత్పత్తి చేయడానికి హెల్ప్ చేస్తుందంట. కీళ్ళ సందుల్లో ఉండే ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. సో అంత హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట ఈ యొక్క బోస్వెల్లియా అనేది. అంతేకాకుండా మన బాడీలో ఏవైతే క్యాన్సర్ సెల్స్ ని తగ్గించేది ఓన్లీ కర్క్యూమిన్ అనే తెలుసు. కానీ బోస్వెల్లియా కూడా క్యాన్సర్ సెల్స్ ని తగ్గించడానికి అంటే మన బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. అంతేకాకుండా ఎవరైతే కీమోథెరపీలో అవి చేయించుకుంటూ ఉంటారో సో కీమో చేయించుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుందంట. సో నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే వాలేరియన్ రూట్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దీన్ని మనకు తెలుగులో జటామాంసి అని కూడా పిలుస్తారండి. సో ఈ యొక్క మొక్క పూర్వకాలం నుంచి ఈ యొక్క మొక్కని మన యొక్క స్కిన్ కు సంబంధించిన చర్మ సంరక్షణ కోసము, అంతేకాకుండా గర్భాశయ చికిత్సలో కూడా దీన్ని ఉపయోగించేవారంట. సో ప్రజెంట్ నౌ మనకు చాలా మందికి స్లీప్ డిజార్డర్స్ తో చాలా మంది బాధపడుతున్నారు. అవునా కదా? చాలా మందికి ఎంత మందికి అండి పడుకోగానే నిద్ర పట్టేస్తుంది? లేదు కదా.
చాలా మంది మనము ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్స్ వీటి దగ్గర ఎక్కువగా మన యొక్క టైం ని ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. సో మన యొక్క స్లీపింగ్ టైం అనేది తగ్గిపోతా ఉంటుంది. సో చాలా మందికి స్లీపింగ్ క్వాలిటీ స్లీప్ అనేది కరువైపోయింది. ఇలా మనకు క్వాలిటీ స్లీప్ కావాలి అంటే మన ఐ కేర్ లో ఈ యొక్క వాలేరియన్ రూట్స్ ని మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ కూడా మనకు ఉండకుండా హెల్ప్ చేస్తుంది. నిరాశ, ఒత్తిడి లాంటివి, ఇలాంటి బాధలు మనకు ఉండకుండా ఈ యొక్క వాలేరియన్ రూట్స్ అనేటివి మనకి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయో వాటితో పోరాడి మనకి ఏదైతే ఆక్సీకరణ ఒత్తిడి, ఇందాక చెప్పాను కదా డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అని, సో వాటి నుంచి తగ్గించడానికి మన మెదడులో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి మన మెదడు యాక్టివ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుందంట. సో నెక్స్ట్ మనం చూస్తే శతావరి అండి. సో మహిళల యొక్క పాలిట విజేత అని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క శతావరి అనేది మనకు ఏవైతే హార్మోన్స్ కు సంబంధించిన వ్యవస్థ ఉంటుందో, అంటే హార్మోన్ల వ్యవస్థ మొత్తాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. మెన్స్ట్రుయేషన్ టైంలో చాలా మందికి పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ఫుల్ లేకుండా మెన్స్ట్రుయేషన్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండడానికి, ఆ సర్కిల్ కరెక్ట్ గా రావడానికి హెల్ప్ చేస్తుంది ఈ యొక్క శతావరి. ఆడవాళ్ళకి సంబంధించి 100 రోగాలను సైతం నయం చేసే గుణం ఈ యొక్క శతావరికి ఉంది. పాలిచ్చే తల్లులకైతే అద్భుతంగా పనిచేస్తుంది. పాలు చాలా వృద్ధి చెందుతాయి. మంచి పాలు, పౌష్టికమైనటువంటి పాలు ఆ బిడ్డకు అందించడానికి శతావరి ఎంతగానో హెల్ప్ అవుతుందండి. సో నెక్స్ట్ సార్. సో ఈ యొక్క 4 ఇంగ్రీడియంట్స్ తో పాటుగా మనకి ఇంకా కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయండి. అందులో మెయిన్ గా మనం చూస్తే సాఫ్రాన్ అండి. అందరికీ తెలుసు, అనాది కాలం నుంచి ఈ యొక్క కుంకుమ పువ్వును మనము ఫుడ్ లో భాగంగా గానీ, మన యొక్క స్కిన్ కి సంబంధించి, హెయిర్ కి సంబంధించి ప్రతి దాంట్లోనూ మనం ఈ యొక్క కుంకుమ పువ్వు అనేది యూజ్ చేస్తూనే ఉన్నాము. చాలా అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క మసాలా దినుసు అని చెప్పుకోవచ్చు. ఫుడ్ లో కూడా మనం వాడతాం కాబట్టి. సో దీంట్లో మనకు ఎక్కువగా పోషకాలు అనేటివి పుష్కలంగా ఉంటాయండి. మన యొక్క ఆరోగ్యము, చర్మము మరియు మన యొక్క హెయిర్ కరెక్ట్ గా, జుట్టు కరెక్ట్ గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఈ యొక్క కుంకుమ పువ్వు అనేది హెల్ప్ చేస్తుంది. సో పాలిచ్చే తల్లులకు కూడా ఆ బిడ్డ యొక్క ఎదుగుదల కరెక్ట్ గా ఉండడానికి, గర్భంతో ఉన్నప్పుడు ఈ యొక్క సాఫ్రాన్ తీసుకుంటే లోపల బిడ్డ యొక్క పొట్ట లోపల ఉన్నటువంటి బిడ్డ యొక్క ఎదుగుదల కరెక్ట్ గా ఉంటుందండి. తల్లికి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవ్వకుండా బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం చూస్తే సోర్స్ సూప్ అండి. లక్ష్మణ ఫలం అని అంటారు. సో ఈ యొక్క లక్ష్మణ ఫలంలో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే ఇదొక మనకి లక్ష్మణ ఫలం అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఎక్కువగా గుండె జబ్బులు రాకుండా హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ కణాలు మన బాడీలో పెరగకుండా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ రాకుండా హెల్ప్ చేస్తుందండి. ఏవైతే డయాబెటీస్ తో పాటుగా ఇంకా కొన్ని ప్రమాదకరమైన హెల్త్ డిజార్డర్స్ ఉన్నాయి కదా, సో వాటి నుంచి కూడా మనం ఓవర్కమ్ అవ్వడానికి ఈ యొక్క సోర్స్ సూప్ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే పీచెస్, మసక తొక్క అంటారు తెలుగులో అయితే. దీంట్లో మనకి ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు, ఫైబర్లతో నిండి ఉంటుందండి ఈ యొక్క ఫ్రూట్ అనేది. ఇవి మన శరీరాన్ని వృద్ధాప్యం నుంచి అండ్ గుండె జబ్బులు రాకుండా, అధిక రక్తపోటు మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే నల్ల నువ్వులు, సో సిసిమమ్ సీడ్స్ అంటారు. సో ఈ నల్ల నువ్వులు చాలా మంది వాడరు, ఎందుకో కలర్ చూసో ఏమో తెలియదు కానీ తెల్ల నువ్వులను ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క నల్ల నువ్వులను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన బాడీలో ఏదైతే కొలెస్ట్రాల్ స్థాయిల వంటి కొలెస్ట్రాల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఎక్స్ట్రా కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని బయటికి పంపించడానికి ఈ యొక్క నల్ల నువ్వులు హెల్ప్ చేస్తాయి. ఈ యొక్క నల్ల నువ్వులలో మనకి ఏముంటుంది అంటే ఆరోగ్యకరమైనటువంటి ప్రోటీన్లు, ఫైబర్లు అండ్ మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయండి. అంతేకాకుండా ఇవి ట్రైగ్లిజరైడ్స్ మరియు చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో వాటిని బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు మనకు రాకుండా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ మనం చూస్తే అంతేకాకుండా ఈ యొక్క నల్ల నువ్వుల క్యాన్సర్ ని తగ్గించే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మెనోపాజ్కి వెళ్ళే, అంటే 45 to 50 ఏజ్ ఉన్న ప్రతి తల్లి ఈ యొక్క నువ్వులను ప్రతిరోజు వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది ఉండకుండా హెల్ప్ చేస్తుందండి. సో మీరు నువ్వులను రెగ్యులర్ గా తీసుకోలేరు కాబట్టి ఐ కేర్ లో మనకు నువ్వులు ఉంటాయి. సో ఐ కేర్ తీసుకుంటే ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీ నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే
ఓకే. విటెక్స్ నిగుండో అండి. సో, దీన్ని మనం తెలుగులో అయితే వావిలాకు అని పిలుస్తారు. ఇది ఎక్కువగా ఏం చేస్తుందంటే మనకి ఇందులో ఎక్కువగా విటెక్స్ నిగుండా యొక్క ఫ్రూట్స్‌ని మనము ఐ కేర్‌లో తీసుకోవడం జరిగిందండి. ఇందులో మనకి టెర్పనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన యొక్క స్త్రీల యొక్క హార్మోన్ల వ్యవస్థను కరెక్ట్‌గా అంటే ఇంబాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. తర్వాత మనం చూస్తే సిస్సస్ అంటే నల్లేరు అని పిలుస్తారు దీన్ని. సో, ఇది ఏం చేస్తుంది అంటే బోలి ఎముకల వ్యాధిలో ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పొచ్చు. ఎముకల వ్యాధులలో ప్రధానంగా బోలి ఎముక వ్యాధి అనేది చాలా డేంజర్ అన్నమాట. సో, ఇది వచ్చింది అంటే చాలా కష్టం మళ్ళీ ఓవర్‌కమ్ అవ్వడం. సో, దాని నుంచి కూడా మనం ఓవర్‌కమ్ అవ్వడానికి ఈ యొక్క సిస్టర్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో, నెక్స్ట్ మనం చూస్తే సెంటిలియా అసియాటికా. సో, దీన్ని మనం తెలుగులో అయితే సరస్వతి ఆకని పిలుస్తారండి. దీని ఇంకొక పేరు గూడా ఉంది. గోటుకోల అని గూడా పిలుస్తారు. దీన్ని బ్రాహ్మి మొక్క అని కూడా పిలుస్తారు. సో, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో మరియు నరాల పనితీరును కరెక్ట్‌గా ఉంచడంలో ఈ యొక్క సరస్వతి ఆకు చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఆమ్లా అండి. సో, ఉసిరి మనందరికీ తెలుసు. మనకి ఎక్కువగా కార్తీక మాసంలో చాలా మంది దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో, ఈ యొక్క ఉసిరి అనేది దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. దీనిని ఆధునిక వైద్యంలోను ఇప్పుడు ప్రెజెంట్ అర్థం చేసుకోవడం జరిగింది. అంటే నౌ ఏ డేస్ ఇప్పుడు సో, మన యొక్క మోడర్న్ సైన్స్‌లో దీన్ని అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఇది ఏ ఇతర మనకు ఇంటాక్ట్ హార్మ్‌ఫుల్ కంటే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఆక్సిడెంట్స్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో, నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ ఇంగ్రీడియెంట్ అలోవెరా అండి. సో, అందరి ఇళ్లలో విరివిగా పెంచుకుంటూ ఉంటారు. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా అలోవెరా పేస్ట్‌ని స్కిన్ పైన అప్లై చేయడం లేదా యూరినేషన్‌లో మంటగా అనిపించినప్పుడు కూడా ఈ యొక్క అలోవెరా యొక్క జ్యూస్‌ని మింగడం అనేది చేస్తూ ఉంటారు. బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పి. సో, అంతే కాకుండా ఇంకా ఏం చేస్తదంట అంటే ఇది గట్ హీలింగ్ పవర్ హౌస్ అని కూడా చెప్పుకుంటారండి. సో, ముఖ్యంగా మన పొట్టలో ఏదైతే కడుపులో మంటలాగా అనిపిస్తూ ఉంటుందో, సో, ఆ మంటకి వ్యతిరేకంగా పోరాడుతదంట. సో, అంతే కాకుండా మన యొక్క జీఎల్ ట్రాక్‌ని ఉపశమనం అంటే జీర్ణవాహిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో, జీర్ణ వ్యవస్థకు సంబంధించి అన్ని అవయవాలను ఇది కలిగి ఉంటుంది. అంటే విశ్రాంతి మనం తీసుకున్న ఫుడ్ కడుపులో మంటలాగా ఉండకుండా యాసిడిటీ మన పొట్టలో ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది ఈ యొక్క ఆమ్ల. నెక్స్ట్. సో, ఇన్ని ఇంగ్రీడియెంట్స్ దాదాపు 13 రకాల ఇంగ్రీడియెంట్స్ ఐ కేర్‌లో వాడారు. సో, మరి ఇంతకీ అసలు ఐ కేర్ అంటే ఏంటి? సో, ఇక్కడ మనం చూస్తే ఐ కేర్ అనేది ఇదొక కర్క్యూమిన్, బోస్వెల్లియా, అస్పరాగస్ మరియు వలేరియన్ సమ్మేళనాల యొక్క ఇంక్యూమిన్ కాంప్లెక్స్‌తో కూడినటువంటి ఆయుర్వేదం. సో, ఈ యొక్క ఆయుర్వేదం యొక్క ప్రాథమిక అంశాలతో మనకు రూపొందించినటువంటి ఒక ప్రత్యేకమైన సూత్రీకరణ అని చెప్పుకోవచ్చండి. ఇది మొత్తము మహిళల యొక్క శ్రేయస్సు ఓవరాల్‌గా కంప్లీట్‌గా మనము వెల్ బీయింగ్‌గా ఉండడానికి తల నుంచి మొదలుకుంటే అరికాలు, గోటి వరకి మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే, మనము ఈ యొక్క ఐ కేర్ తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉండొచ్చండి. సో, అలా మనము మన యొక్క సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఐ కేర్ చాలా హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా ఇది హార్మోన్‌ల అసమతుల్యత ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించి హార్మోన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. స్ట్రెస్ నుంచి మనల్ని మనం ఓవర్‌కమ్ చేసుకోవచ్చు ఐ కేర్ తీసుకోవడం ద్వారా. ఎముకలు మరియు కండరాలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుందండి. అంతే కాకుండా ఇది కీళ్ళ యొక్క క్షీణత నుంచి కాపాడుతుంది. మరియు ఎముకలను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మన బోన్స్‌ని మన యొక్క జాయింట్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి ఐ కేర్ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్. సో, ఇక్కడ మనం చూస్తే ఐ కేర్‌లో ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో, ఈ యొక్క ఐ కేర్‌లో మెయిన్‌గా మనం చూస్తే హార్మోనల్ వెల్‌నెస్ అండి. సో, ఇక్కడ చూడండి హార్మోనల్ వెల్‌నెస్ పీసీఓడీ ప్రాబ్లమ్ అంటే మన యొక్క హార్మోన్ వ్యవస్థకు సంబంధించి ఆ యొక్క ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. పొత్తి కడుపులో ఏదైతే పెల్విన్ ప్రాబ్లమ్స్, పొత్తి కడుపులో మంటలాగా ఉన్న తిమ్మిరిలాగా ఉన్న పీరియడ్స్ టైమ్‌లో చాలా మందికి పొత్తి కడుపులో మంటలు, తిమ్మిర్లు, వామిటింగ్ టెంప్టేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, వాటి నుంచి ఓవర్‌కమ్ అవ్వొచ్చన్నమాట. సో, అలా మనకి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా మెనోపాజ్ డిజార్డర్స్ చూడండి. మెనోపాజ్ అనేది 45-55 ఈ గ్యాప్‌లో మెనోపాజ్ అనేది సహజంగా జరిగే ప్రక్రియ. ఇదొక వ్యాధి ఏం కాదు. కానీ మెనోపాజ్‌కి వుమెన్ వెళ్ళే ముందు ఏం జరుగుతుంది అంటే వాళ్ళలో చాలా వరకి ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లమ్ వస్తుంది.
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. నిద్రలేమి ఉంటుంది. ఇలా చాలా ఆకలి వేయకపోవడం ఉంటుంది. ఒకవేళ తిన్నా సరే ఆ ఫుడ్ డైజెషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో వీటన్నింటి నుంచి మనం ఓవర్‌కమ్ అవ్వొచ్చండి ఐ కేర్ తీసుకోవడం ద్వారా. అంతేకాకుండా పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయేషన్ ఏదైతే ఉంటుందో చాలా మంది యూత్ పిల్లలు ఇప్పుడైతే మెన్స్ట్రుయేషన్ టైమ్‌లో చాలా ఈ యొక్క పెయిన్‌తో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళకి మనం ఐ కేర్ ఇవ్వడం ద్వారా ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇలా మనకు హార్మోనల్ వెల్‌నెస్‌గా కూడా మన ఐ కేర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే ఆస్టియో వెల్‌నెస్ అండి. నేనిందాక చెప్పాను గదా! బోలి ఎముకల వ్యాధి, కీళ్ళ నొప్పులు. సో, వీటి నుంచి మనం ఓవర్‌కమ్ అవ్వొచ్చండి. ఎముక లోపల గుజ్జు తగ్గిపోకుండా ఉండడం కోసం, విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉండడం కోసం, మనం తీసుకున్న ఫుడ్‌లో న్యూట్రిషన్స్ ఉండడం లేదు కాబట్టి, ఐ కేర్ తీసుకుంటే ఈ సమస్య నుంచి మనం ఓవర్‌కమ్ అవ్వొచ్చనమాట. సో, నొప్పులకు సంబంధించి పెయిన్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే కాస్మోటిక్ వెల్‌నెస్. ఒక ప్రొడక్ట్‌లో అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూడండి. కాస్మోటిక్‌గా గూడా పనిచేస్తదంట. సో, మన స్కిన్‌కి సంబంధించి మచ్చలు, ముడతలు అవి తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా యాంటీ సెల్యులైట్‌గా గూడా పనిచేస్తుందండి. సెల్ టు సెల్ రిపేర్ చేసి మన యొక్క ప్రతి కణం నుంచి కణానికి హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఓవరాల్ స్కిన్‌ని రిజువనేట్ చేస్తుంది. అంటే చనిపోయిన కణాలు ఏవైతే ఉంటాయో వాటి ప్లేస్‌లో మళ్ళీ కొత్త సెల్స్ అనేటివి పుడుతూ ఉంటాయన్నమాట. సో, వాటిని రిజువనేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా సైకలాజికల్ వెల్‌నెస్ అండి. సో, మూడ్ స్వింగ్స్ అనేటివి చాలా మందిలో మానసిక కల్లోలం ఏందో టెన్షన్‌లా ఉంటూ ఉంటుంది. సో, ఆ టెన్షన్ నుంచి మనం రిలీఫ్ అవ్వొచ్చండి. అంతేకాకుండా చాలా మందికి డిప్రెషన్, స్ట్రెస్సు, యాంక్సైటీ అనే వాటితో బాధపడుతూ ఉంటారు. సో, ఐ కేర్ తీసుకున్నప్పుడు మీ మూడ్ స్వింగ్స్ అనేటివి నార్మల్ అయిపోతాయి. ఎలాంటి డిప్రెషను, స్ట్రెస్సు, నిరాశ, ఒత్తిడి ఇవేవి ఉండయన్నమాట. తగ్గించుకోవచ్చు మనం ఐ కేర్ తీసుకోవడం ద్వారా. అండ్ నెక్స్ట్ మనం చూస్తే పానిక్ డిజార్డర్స్. చిన్న విషయం విన్నా సరే మనం భయాందోళనకు గురవుతాము. సో, అలాంటి టెన్షన్ గూడా మనకి రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇమ్యూన్ వెల్‌నెస్. సో, మన బాడీలో ఏదైతే రోగనిరోధక వ్యవస్థ ఉంటుందో, ఆ రోగనిరోధక వ్యవస్థ పనితీరును కరెక్ట్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా మన బాడీలో ఏదైనా ఫీవర్ కానివ్వండి, అలర్జీస్ కానివ్వండి అవి రాకుండా హెల్ప్ చేస్తుంది. వాటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన ఐ కేర్. అంతేకాకుండా రక్తహీనత నుంచి అనీమియా ప్రాబ్లమ్‌తో ప్రతి ఇద్దరు వుమెన్స్‌లో ఒకరు అనీమియా ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారు. సో, ఈ అనీమియా ప్రాబ్లమ్ చాలా డేంజర్. అనీమియా అనేది స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు మనం ఇందాక ఏవైతే హార్మోనల్ ఇంబాలెన్సు, స్ట్రెస్సు, సో, ఇన్ని హెల్త్ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా! వాటన్నింటికి వన్ ఆఫ్ ద రీజన్ అనీమియా ప్రాబ్లమ్ అండి. సో, ఈ అనీమియా నుంచి మనం ఓవర్‌కమ్ అవ్వాలి అంటే, ఐ కేర్ ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. సో, నెక్స్ట్ మనం చూస్తే లాస్ట్ వన్ గట్ వెల్‌నెస్ అండి. మన యొక్క లివర్‌ని క్లీన్ చేస్తుంది. మన బాడీలో అతి పెద్ద ఆర్గాన్ మన లివర్ కదా! సో, దాన్ని మనం షుగర్ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తాం గదా! మనం తిన్న ప్రతి వ్యర్థాన్ని బయటికి పంపించేది మన లివరే. సో, ఆ లివర్ డీటాక్సిఫికేషన్ గూడా జరుగుతుందండి. మనం ఐ కేర్ తీసుకోవడం ద్వారా. అండ్ నెక్స్ట్ మనం చూస్తే మన యొక్క జీవక్రియ మరియు జీర్ణక్రియ కరెక్ట్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా మనకు ఐ కేర్ చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. నెక్స్ట్. ఓకే. ఇక్కడ మనం చూస్తే కొన్ని క్వెషన్స్ ఉన్నాయండి. ఈజ్ ఇట్ సూటబుల్ ఫర్ డయాబెటిస్? సో, మనం ఇందాక చెప్పుకున్నాం డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన యొక్క ఐ కేర్ యూజ్ చేయొచ్చండి. సో, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా మనం బీపీ గురించి కూడా మాట్లాడాం కదా! సో, బీపీ నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అన్నా కూడా ఈ యొక్క ఐ కేర్ అనేది యూజ్ చేయొచ్చు. ఏజ్ లిమిట్ మాత్రం కానీ చాలా మంది ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ 12 ఇయర్స్‌లో మెన్స్ట్రుయేషన్ సర్కిల్ అనేది చాలా మందిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఆ పీరియడ్స్ టైమ్‌లో చాలా మందిలో పెయిన్స్ వస్తా ఉంటాయి. సో, ఆ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే కూడా ఈ యొక్క ఐ కేర్‌ని పీరియడ్ వచ్చే 10 ఆర్ 15 డేస్ ముందు నుంచి కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకి గనక ఈ యొక్క పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయేషన్ అనేది ఉండదు. కాబట్టి 35 అబోవ్ ఏజ్ ఉన్న ప్రతి అమ్మ వాడుకోవాలి. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన ప్రతి సిస్టర్స్ వాడుకుంటే బావుంటుంది. సో, నెక్స్ట్ మనం చూస్తే మీరు ఎంత కాలం హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారో అంతకాలం మన యొక్క ప్రొడక్ట్ మీరు కన్జ్యూమ్ చేయొచ్చండి. మినిమమ్ 3-6 మంత్స్ కంపల్సరీ వాడుకోవాలి. అండ్ టైమ్ ఆఫ్ ఇంటేక్ మనం చూస్తే అన్నం తినడానికి ఒక అరగంట ముందు గనక మనం ఒక 30 ఎంఎల్ ఆఫ్ ఐ కేర్ తీసుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి మన సొంతం అవుతాయి. అండ్ వాటర్ యాడ్ చేసుకోనైనా మీరు తాగొచ్చు. వితౌట్ వాటర్‌తో అయినా తాగొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్
డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో కూడా నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 6 ఆర్ 7 మంత్స్ వరకు నేను ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేశాను. ఆఫ్టర్ డెలివరీ నేను ఒక 1 మంత్ నుంచే కన్జ్యూమ్ చేయడం అనేది స్టార్ట్ అయిందండి. సో చాలా బాగుంటుంది ప్రోడక్ట్. ఈ యొక్క ఐ కేర్ తీసుకోవడం ద్వారా తల్లికి ముఖ్యంగా మంచి హెల్త్ అనేది ఉంటుంది. తర్వాత పాలు తాగే పాప ఎవరైతే ఉంటారో ఆ బేబీకి గూడా మంచి పోషక విలువలతో కూడినటువంటి పాలు వాళ్ళ సొంతం అవుతాయి. హెల్తీగా ఉంటారు. సో ఇటు తల్లి, అటు బిడ్డ ఇద్దరు హెల్తీగా ఉండొచ్చనమాట. సో డ్యూరింగ్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీరు ఈ యొక్క ఐ కేర్ 6 మంత్స్ వరకు కన్జ్యూమ్ చేసుకుంటే సరిపోతుందండి. ప్రతిరోజు 2 పూటలు అన్నం తినడానికి అరగంట ముందు గనుక మీరు ఈ యొక్క ఐ కేర్ తీసుకుంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి ఓవర్‌కమ్ అవ్వొచ్చండి. సో ఇది ఐ కేర్‌కి సంబంధించిన వివరణ. సో థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి అవకాశాన్ని అందించిన అసలు ఈ ప్లాట్‌ఫార్మ్‌ని క్రియేట్